రెయిన్బో వెజ్జీస్ ర్యాప్ ప్రిపేర్ చేస్తారంటే దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. రెయిన్బో వెజ్జీస్ ర్యాప్కి కావాల్సిన పదార్థాలు: రోటీ, వెన్న, క్యారెట్ ముక్కలు, కీరా ముక్కలు, గార్లిక్ డిప్, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, లెట్యూస్, టొమాటో ముక్కలు, ఉడికించిన స్వీట్ కార్న్. రెయిన్బో వెజ్జీస్ ర్యాప్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో దీంట్లో అయితే ఎక్కువగా మనం అన్ని వెజ్జీసే యూస్ చేస్తున్నాం కాబట్టి ర్యాప్ కూడా అలానే పెట్టేశారు. దీంట్లో ప్రోటీన్కి సంబంధించినవి ఉన్నాయి ఏమన్నా? ప్రోటీన్ సపరేట్గానే మనకు ఫస్ట్ మీల్లో ప్రోటీన్ లేదు, దీంట్లో కూడా ప్రోటీన్ లేదనమాట. సో కావాలంటే దీనికి మనం హమ్మస్ రాసేసుకొని కూడా పెట్టుకోవచ్చు, లేదంటే ఎగ్ కూడా తీసుకోవచ్చు కదా. ఎగ్ కూడా తీసుకోవచ్చు. ఆల్రెడీ ఇదే కొంచెం హెవీగా ఉంటుంది కదా, సో మళ్ళీ ఇంకొక ఇంగ్రీడియంట్ ఏది వేసినా వాళ్ళకి డైజెషన్ కొంచెం కష్టం. ఓకే, డన్. సో మనం స్టార్ట్ చేసేద్దాం అయితే ప్రాసెస్. ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ మనం చపాతీలు కాల్ చేసుకుందాము. ఓకే, సో జనరల్గా పిల్లలు ఫ్రాంకీస్ ఎక్కువగా తింటుంటారు కదా, సో దానికి రీప్లేస్మెంట్గా ఇది ట్రై చేయొచ్చు. ట్రై ఏంటి, హ్యాపీగా తినేయచ్చు. జనరల్గా ఎగ్ ర్యాప్, వెజిటేబుల్ ర్యాప్స్ ఇవన్నీ ఉంటాయి కదా, దీనిపైన కొంచెం మనం ఎగ్ బీట్ చేసుకుని వేసుకున్నాం అనుకోండి, ప్రోటీన్ కూడా వచ్చేస్తుంది అనమాట, డబల్ ధమాకా లాగా. సో ఎక్కువ అవ్వకూడదంటే ఏముంది, కొంచెం వెజ్జెస్ తగ్గించుకోవడం అంతే. కావాలంటే, లేదంటే మనం ఇప్పుడు యాక్చువల్లీ ఇదంతా మిక్సింగ్ చేసి ఒక సలాడ్ టైప్లో వస్తుంది, క్రీమీ సలాడ్ టైప్లో, అది స్టఫింగ్గా యూస్ చేస్తాము. సో ఆ ప్లేస్లో ఏంటి అంటే మనము ఎగ్ కూడా బుర్జీ టైప్ చేసి దాంట్లోనే యాడ్ చేసేసుకున్నా సరిపోతుంది. అవును, అప్పుడు విడిగా తిన్న ఫీలింగ్ కూడా రాదు కదా. నైస్. ఓకే, సో ఒకసారి మనం రివైజ్ చేసుకుందాము. సో హెల్దీ స్నాక్స్లో ఏమేమి వస్తాయి అసలు ఆ కేటగిరీలోకి? సో ఇది పక్కన వేసేసుకొని మనం మాట్లాడుకుందాం. ఓకే, ఇలాగే ఇంకొకటి కూడా కాల్ చేసుకుందాం. ఓకే. సో మనకి వాళ్ళకి నెంబర్ ఆఫ్ మీల్స్ అనేవి మనం ఎక్కువగా ఇస్తామన్నమాట. ఆల్మోస్ట్ 8 to 9 మీల్స్ పర్ డే అనేవి వాళ్ళకి ప్లాన్ చేస్తాం, ఎందుకంటే గ్రోయింగ్ ఏజ్ కాబట్టి వాళ్ళకి న్యూట్రియంట్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆఫ్టర్ టీనేజ్ తర్వాత మనం ఎప్పుడైతే డైట్ అనేది వాళ్ళకి ఇచ్చేటప్పుడు డిపెండింగ్ ఆన్ ద బిఎంఆర్, లైక్ వాళ్ళకి ఎక్సెసా, తక్కువనా, లేకపోతే మెయింటెనెన్సా, అవి చూసుకుంటాం. బట్ టిల్ టీనేజ్ వరకు అయితే మనం క్యాలరీ రెస్ట్రిక్షన్ ఎప్పుడు ఇవ్వము, అంటిల్ అన్లెస్ ఆ పర్టికులర్ చైల్డ్ కిడ్ వచ్చేసరికి ఓవర్ వెయిట్, హెల్త్ ఇష్యూస్ ఉంటే కానీ మనం రెస్ట్రిక్షన్ అనేవి పెట్టమన్నమాట. ఇంకా చెప్పాలంటే మనతో కంపేర్ చేస్తే కాల్షియం కానీ, ఐరన్ కానీ, ప్రోటీన్ కానీ రిక్వైర్మెంట్ వాళ్ళకే ఎక్కువగా ఉంటుంది. సో అది మీట్ అవ్వాలంటే మనకు ఓన్లీ 3 మీల్స్తో అవ్వదు కాబట్టి మనం ఇచ్చే మిడ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్నాక్లో కూడా కొంచెం ప్రోటీన్, కొంచెం న్యూట్రియంట్స్ ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. సో దట్ వాళ్ళకి ఆ స్నాకింగ్ అనేది క్రేవింగ్స్ తగ్గుతుంది, యాజ్ వెల్ as లైక్ ఈ న్యూట్రియంట్ రిక్వైర్మెంట్ మీట్ అవ్వడంతో గ్రోత్ అనేది బాగా ఉంటుంది. ఓకే, అన్ని న్యూట్రియంట్స్ కలిపి తీసుకున్నట్టయితే కనుక పర్టికులర్గా ఒక్క పర్సన్ గురించి కాకుండా ఆల్ ఓవర్గా చెప్పండి, ఎంత క్వాంటిటీ తీసుకుంటే మంచిది అన్నీ కలిపి. అంటే మనకి ఇండివిజువల్ ఫుడ్ గ్రూప్ బట్టి మాట్లాడుకోవచ్చు అశ్విని. సో జనరల్గా మనకి వెజిటేబుల్స్ అయితే అట్లీస్ట్ ఒక 400 to 500 grams ఆఫ్ వెజిటేబుల్స్, ఒక 100 to 200 grams ఆఫ్ ఆకుకూరలు ఇవ్వమని చెప్తాము. అండ్ డైరీ ప్రోడక్ట్స్ వచ్చేసరికి పర్ డే అట్లీస్ట్ 500 ml, ½ లీటర్ వరకు ఎయిదర్ మిల్క్ కానీ, లేకపోతే పెరుగు కానీ, మజ్జిగ కానీ, ఏ ఫామ్లో అయినా, లేదంటే ఇప్పుడు మనం బటర్ యూజ్ చేసాం అలా కానీ, చీజ్ కానీ, ఏదన్నా డైరీ ప్రోడక్ట్స్ మనకు ఒక 500 ml వరకు ఉండేలాగా చూసుకోమని చెప్తాము. అండ్ ఫ్రూట్స్ అట్లీస్ట్ 2 servings ఉండాలి. అంటే డిఫరెంట్ వెరైటీస్, రోజు బనానా ఇవ్వడము అలా కాకుండా మారుస్తూ సీజనల్ ఫ్రూట్స్ అన్ని కూడా వాళ్ళకి ఇస్తూ ఉంటే మంచిదన్నమాట. ఓకే, సో రోజుకి వీక్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెజిటేబుల్ కానీ, లేదంటే కనుక ఫ్రూట్ కానీ అలా మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి డైలీ. అంటే మనకి ఒక వీక్కి వాళ్ళకి ప్లాన్ చేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. సో దట్ సేమ్ రిపీటెడ్ అవ్వకుండా వాళ్ళకి డిఫరెంట్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, పల్సెస్ వీటికి ఎక్స్పోజ్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఇంకా గుడ్ అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ అనేవి లభిస్తాయి అన్నమాట. ఓకే, ఒకసారి దీనికి బటర్ పూసేసుకుందాము. సో దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఓకే, సో ఇందాక ఫ్రూట్స్, వెజిటేబుల్స్ చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ ప్రోటీన్ కూడా ఏంటి అంటే జనరల్గా అట్లీస్ట్ ఒక 1.2 grams అనేది వాళ్ళకి ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఉంటుందన్నమాట. సో అది మీట్ అవ్వాలంటే ఒక 60 kgs పర్సన్ 60 grams ప్రోటీన్ తీసుకోవాల్సి వస్తుంది అప్రాక్సిమేట్. సో 60 grams అంటే మనకి కొంచెం కష్టమే. మనం డైలీ తీసుకునే ఒక కప్ ఆఫ్ దాల్ నుంచి హార్డ్లీ 10-15 grams వస్తుంది ప్రోటీన్ అంతే. ఒక 100 grams తీసుకుంటే 100 grams ఇంపాసిబుల్ మనకు దాల్ తీసుకోవడము. అంత తీసుకున్న ఒక 20 grams వస్తుంది. సో అట్లా
ఎవ్రీ మీల్కి మేము క్యాలిక్యులేట్ చేసి ఇస్తామన్నమాట. సో ఇన్ జనరల్గా అందరికీ క్యాలిక్యులేషన్స్ అనేవి కష్టం కాబట్టి ఒకటి సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది, పిల్లలకి ఇచ్చే ఏ మీల్లో అయినా సరే ప్రోటీన్ ఉండాలి. అది ఏ ఫామ్ అయినా కావచ్చు, పన్నీర్ కావచ్చు, ఎగ్ కావచ్చు, పల్సెస్ కావచ్చు, లేకపోతే టోఫు కావచ్చు, చికెన్, ఫిష్, ఇట్లా ఏదైనా కావచ్చు. బట్ ఎవ్రీ మీల్లో, స్నాక్లో కానీ మెయిన్ మీల్లో కానీ ప్రోటీన్ ఉండేలాగా చూసుకుంటూ ఉంటే అట్లీస్ట్ ఒక 70 to 80% మీట్ అవుతుంది. ఆ ప్రోటీన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో పిల్లలు ఎక్కువగా గేమ్స్ ఆడడం అలాంటి వాటికి వెళ్ళినప్పుడు మజిల్ లాస్ అయిపోతుంది. ఓకే, సో ఆ టైంలో ఏమన్నా సప్లిమెంట్స్ ఇవ్వచ్చా? లైక్ డ్రింక్స్, సప్లిమెంట్ డ్రింక్స్, టాబ్లెట్స్ అలాగా ఆ టైంలో సజెస్ట్ చేయరు కాబట్టి. సో సప్లిమెంట్స్, డ్రింక్స్ అంటే కూడా మళ్ళీ మనకి దాంట్లో ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ వస్తాయి. యాజ్ వెల్ యాజ్ లైక్ ఈ మెయిన్గా టాడ్లర్స్ ఉంటారు కదా, ఈ 5-6 years వరకు ఈ పిల్లలకి, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏంటి అంటే కిడ్నీస్ అవన్నీ ఇంకా ఎఫెక్టివ్ ఫంక్షనింగ్ ఉండవు. మనము బయట నుంచి ఇట్లా ప్రోటీన్ పౌడర్ లాగా ఇస్తే మనకు ఆ కిడ్నీస్ అవి టాలరేట్ చేయలేవు. సో దానివల్ల కూడా రీనల్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో సప్లిమెంట్స్, పౌడర్స్ అవి కాకుండా జనరల్గానే డైట్తో ఎంత సాధ్యమైతే అంత పెంచుకుంటే మంచిది అనమాట. ఓకే. సో నెక్స్ట్ మనం సలాడ్ మిక్సింగ్ చేసుకుందాము. దానికి సర్వింగ్ బౌల్ ఇవ్వరా? ఓకే. సో ఇవన్నీ ఆల్రెడీ మనం కొంచెం బాయిల్ చేసి తెచ్చుకున్న వెజిటేబుల్సే. ఓకే. సో ఫస్ట్ నేను కొద్దిగా క్యారెట్ ముక్కలు వేస్తున్నాను. నెక్స్ట్ కొద్ది కీరా ముక్కలు. ఓకే. టమాటో ముక్కలు వేస్తున్నాను. ఇవి కూడా బాయిల్ చేశారా? ఆహా, లేదు. ఏం బాయిల్ చేశారు వీటి? క్యారెట్ అండ్ స్వీట్ కార్న్. ఓకే. నెక్స్ట్ ఉడకబెట్టుకున్న స్వీట్ కార్న్ వేస్తాను. ఓకే, దీంట్లోనే మనకు కావాలంటే ఎగ్ బుర్జీ లాగా ప్రిపేర్ చేసుకుని వేసేసుకోవచ్చు, లేకపోతే ఎగ్ బాయిల్ చేసింది కట్ చేసి వేసేసుకోవచ్చు. అవును. సో దీంట్లోకి కొద్దిగా ఆర్గానో వేస్తున్నాను. ఓకే. కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. ఓకే. కొద్దిగా ఉప్పు అండ్ కొంచెం గార్లిక్ సాస్ వేస్తున్నాను. ఓకే. దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకో. సో నెక్స్ట్ మన ర్యాప్ ప్రిపేర్ చేసేసుకుందాం. ఓకే. సో మనము లెట్యూస్ కూడా తీసుకున్నాము. ఫస్ట్ కొద్దిగా ఒక లేయర్ ఆఫ్ లెట్యూస్ పెడుతున్నాను. దీంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న సలాడ్ వేస్తాం. ఓకే. దీన్ని రోల్ చేసేసుకున్నాం. దీన్ని సర్వింగ్ ప్లేట్లో ఇంకొక ర్యాప్ కూడా అలాగే ప్రిపేర్ చేస్తాం. ఓకే. అశ్విని గారు, రెయిన్బో వెజ్జీస్ వ్రాప్ రెడీ అయిపోయింది, టేస్ట్ చేసి. ఓకే. సో నిజంగానే కిడ్స్ లైక్ చేసేలాగా అన్ని కలర్స్ ఉన్నాయి దీంట్లో అయితే అని. సో ఫైనల్లీ ప్రిపేర్ చేసేసుకున్నామండి రెయిన్బో వెజ్జీస్ వ్రాప్. మరి టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. రెయిన్బో వెజ్జీస్ వ్రాప్కి కావాల్సిన పదార్థాలు: రోటీ, వెన్న, క్యారెట్ ముక్కలు, కీరా ముక్కలు, గార్లిక్ డిప్, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, లెట్యూస్, టొమాటో ముక్కలు, ఉడికించిన స్వీట్ కార్న్. రెయిన్బో వెజ్జీస్ వ్రాప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో రోటీ వేసి దానిపైన వెన్న వేసి రెండు వైపులా కాల్చుకుని పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో క్యారెట్ ముక్కలు, కీరా ముక్కలు, టొమాటో ముక్కలు, ఉడికించిన స్వీట్ కార్న్, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, గార్లిక్ డిప్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు రోటీని, లెట్యూస్ తీసుకుని దానిపైన తయారు చేసుకున్న సలాడ్ని వేసి రోల్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, రెయిన్బో వెజ్జీస్ వ్రాప్ రెడీ.